సబ్బాత్ షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఉదయకాలమున అందరికీ శుభవందనములు తెలియపరుస్తున్నాము. ఇది నా కృపావాక్యము చూసుకున్నట్టయితే నిర్గమకాండము 22వ అధ్యాయము 22వ వచనము. విధవరాలనైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. ధర్మములో ఒక శ్రేష్టమైన మాట మోషే గారి ద్వారా పరమ తండ్రి ఇజ్రాయెల్ ప్రజలకు తెలియపరుస్తున్నాడు. విధవరాలనైనను దిక్కులేని పిల్లలను అనగా తల్లిదండ్రులు లేని అనాథలనైనను మీరు బాధ పెట్టకూడదు. ఒకవేళ మీరు విధవరాలను బాధ పెడితే మీ భార్యలు నేను విధవరాలుగా చేస్తాను. ఒకవేళ తల్లిదండ్రులు లేని బిడ్డలను బాధపరిస్తే మీ పిల్లలను తల్లిదండ్రులు లేని వారిగా చేస్తానని పరమ తండ్రి ధర్మంలో హెచ్చరిస్తున్న మాటను ఆయన భక్తులందరూ భయముతో భక్తితో వణుకుతో దాన్ని ఆచరిస్తూ వచ్చారు. యోబు గారైతే ఆయన ఎన్నో మార్లు పలుకుతాడు, అయ్యా నేను విధవరాల కన్నులు క్షీణింప చేయలేదు, నేను దిక్కులేని పిల్లలకు నేను భోజనం పెట్టకుండా నేను ఎన్నడూ ఒంటరిగా భోజనం చేయలేదు. ఒకవేళ నేను అలా చేస్తే నా భుజశల్యము ఊడి పడిపోవునుగాక అంటాడు, నా ఎముక ఇరుగుపోవునుగాక అంటాడు. చూడండి, విధవరాండ్రకు సహాయం చేయకపోతేనట, తల్లిదండ్రులు లేని వారికి సహాయం చేయకపోతే తన భుజము ఇరిగిపోవునుగాక అంటుంటాడు. కాబట్టి ఆయన ధైర్యంతో ఆ మాట పలుకుచున్నాడు, నేను విధవరాలికి దిక్కులేని పిల్లలకు నేను సహాయం చేశాను. గుమ్మములో నాకు అధికారం కలదని నేను నా పలుకుబడి ఎప్పుడు ఉపయోగించుకొని వారి బౌండరీస్ దగ్గర నేను ఆక్రమించుకోలేదు అని ఆయన ధైర్యంగా పలికాడు. ఈ యొక్క మాటలు యోబు గ్రంథం 31వ అధ్యాయంలో ఉంటాయి. ఈ శ్రేష్టమైన మాటలన్నీ మీరు ధ్యానించండి బిడ్డలారా. అప్పుడు ఆయన మరి రెట్టింపు ఆశీర్వాదం పొందుకున్నాడు. ఆ మాటలు ధైర్యంగా చెప్పగలిగాడు కాబట్టి, ఆ పరీక్షలో నెగ్గాడు కాబట్టి. అదేవిధంగా బోయజ్ గారిని చూసినట్టయితే కూడా మరి దిక్కులేని ఆ మోయాబురాలైన రూతమ్మ ఎడల ఆయన జాలి కలిగి దయ కలిగి విధవరాలు ఎడల కృప చూపి తన గుప్పిళ్లను విప్పమన్నాడు. ఆ పంట వెనకాల పనులు వేరుకుంటున్న ఆమెను గుప్పిళ్లను విప్పమన్నాడు కాబట్టి ఆ గుప్పిళ్లను విప్పమని చెప్పాడు. మరి రూతమ్మ ద్వారా బోయజ్ గారు చూసారా, సర్వలోక రక్షకుణ్ణి కనడానికి కొరకు, నజరుడైన యాషువ మెస్సీయను కనడానికి కొరకు తన వంశములో నుంచి దావీదు గారి యొక్క తండ్రి అయిన యెషై గారు రావడము. సో ఆ విధముగా దావీదు గారిలో నుంచి, దావీదు పురము నుంచి, బెత్లెహేములో నుంచి సర్వలోక రక్షకుడైన నజరేయుడైన యాషువ మెస్సీయ చూసారా, ఆయన చేసిన ఒక చిన్న సహాయము, ఒక చిన్న సహకారం, ఒక చిన్న ఆజ్ఞను మన్నించాడు. విధవరాలిని ఆయన దయ చూశాడు, విధవరాలి ఎడల కృప చూపాడు. ఆయన మరి గుప్పిలను విప్పి తన పనివారికి పనులు వదిలిపెట్టమన్నాడు. కాబట్టి దీవించబడ్డాడు. బిడ్డలారా, మీరు అలానే చేయండి. విధవరాల ఎడల, అనాథల ఎడల మీరు కూడా పరమత్తాన్ని చేత దీవించబడతారు. అట్టి కృప పరమత్తాన్ని మనందరి ఎడల విస్తరింప చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. అవును నాయన, విధవరాలనైనను దిక్కులేని పిల్లలనైనను మేము బాధించకుండా ఉన్నప్పుడు మమ్మలను, మా బిడ్డలను, మా కుటుంబాలను, మా భార్యలను మీరు ఆశీర్వదిస్తానని ఇచ్చిన వాగ్దానము మేము స్వతంత్రించుకున్నట్లుగా సహాయం చేయమని నజరుడైన యాషువ మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును నజరేయుడైన యాషువ మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.